గతేడాది దేశంలో ప్రయాణికుల వాహనాల టోకు విక్రయాలు సరికొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయి 43 లక్షల యూనిట్లకు పెరిగాయి. మార్కెట్ దిగ్గజం మారుతి సుజుకితో పాటు హుండాయ్, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్స్, కియా అత్యుత్తమ వార్షిక అమ్మకాలను నమోదు చేశాయి. ఎస్యూవీలకు డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో పాటు గ్రామీణ మార్కెట్లో పుంజుకుంటున్న గిరాకీ విక్రయాల జోరుకు కలిసొచ్చాయి. 2023లో వాహనాల టోకు అమ్మకాలు 41.1 లక్షల యూనిట్ల స్థాయిలో ఉన్నాయి. 2023తో పోలిస్తే 2024లో అమ్మకాలు 4.5 నుంచి 4.7% స్థాయిలో పెరిగాయని మారుతి సుజుకి తెలిపింది. మారుతి సుజుకి సైతం 2024లో ఆల్ టైమ్ గరిష్ట టోకు రిటైల్ విక్రయాలను నమోదు చేసిందని వెల్లడించింది. వార్షిక టోకు విక్రయాల రికార్డును మారుతి 6 ఏళ్ల తర్వాత బద్దలు కొట్టిందని వెల్లడించింది. 2024లో కంపెనీ టోకు విక్రయాలు 17,90,977 యూనిట్లకు చేరుకున్నాయని, దాంతో 2018లో నమోదైన 17,51,919 యూనిట్ల గత రికార్డును అధిగమించామని మారుతి అధికారులు వెల్లడించారు. రిటైల్ అమ్మకాల విషయానికొస్తే 2024లో 17,87,405 యూనిట్ల విక్రయాలతో కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పారు. 2023లో నమోదైన 17,26,661 యూనిట్ల విక్రయాల గత రికార్డును తుడిచిపెట్టింది. కాగా డిసెంబర్లో మారుతి సుజుకి దేశీయ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 24.18% వృద్ధితో 130,117 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశంలో రెండో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీ హుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ విక్రయాలు సైతం 2024లో సరికొత్త జీవనకాల గరిష్టం 6,05,433 యూనిట్లకు పెరిగాయి. 2023లో కంపెనీ 6,02,111 కార్లు విక్రయించింది. గతేడాది వాహన మార్కెట్లో అమ్ముడైన మొత్తం ఎస్యూవీల్లో 67.6% తమ కంపెనీవేనని హ్యుండాయ్ వెల్లడించింది. గత నెలలో మాత్రం హుండాయ్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 1.3% తగ్గి 42,208 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2024లో టాటా మోటార్స్ టోకు విక్రయాలు సరికొత్త రికార్డు స్థాయి 5.65 లక్షల యూనిట్లకు ఎగబాకాయి. టాటా మోటార్స్ రికార్డు వార్షిక విక్రయాలను నమోదు చేయడం వరుసగా ఇది 4వసారి. గత నెలలో కంపెనీ సేల్స్ 1% వృద్ధితో 44,289 యూనిట్లుగా నమోదయ్యాయి. టయోటా సైతం గతేడాదిలో అత్యుత్తమ వార్షిక విక్రయాల రికార్డును నమోదు చేసింది. 2023లో నమోదైన 2,33,346 యూనిట్లతో పోలిస్తే 2024లో 40% వృద్ధితో 3,26,329 యూనిట్ల అమ్మకాలు జరిపింది. ఎస్యూవీ, ఎంపీవీ విభాగాలు ఇందుకు ప్రధానంగా దోహదపడ్డాయని టయోటా సేల్స్ సర్వీస్ అధికారులు తెలిపారు. గతేడాది కియా ఇండియా సేల్స్ 6% పెరిగి 2,55,038 యూనిట్లకు చేరాయి. 2023లో కంపెనీ 2,40,919 యూనిట్ల అమ్మకాలు జరిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా టోకు అమ్మకాలు గత నెలలో 18% వృద్ధితో 41,424 యూనిట్లకు చేరగా, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ 55% పెరిగి 7,516 యూనిట్లుగా నమోదయ్యాయి. గత నెలలో కంపెనీ రికార్డు ఈవీ విక్రయాలను నమోదు చేసిందని, మొత్తం సేల్స్లో 70% వాటా వీటిదేనని జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ తెలిపింది. కాగా గత నెలలో నిసాన్ మోటార్ హోల్సేల్స్ 51.42% పెరిగి 11,676 యూనిట్లకు చేరాయి. గతేడాది దేశీయ విక్రయాలు 18.55% వృద్ధితో 68,650 యూనిట్లకు పెరిగాయని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఎగుమతులు మాత్రం రెండింతలకు పైగా పెరిగి 63,221 యూనిట్లకు చేరాయంది. లగ్జరీ కార్ల కంపెనీ ఆడి గతేడాదిలో 5,816 యూనిట్లను విక్రయించింది. 2023లో నమోదైన 7,931 యూనిట్లతో పోలిస్తే 2024లో సేల్స్ 26.6% తగ్గాయి. సరఫరా సమస్యలు ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది.